నమస్కారం సార్. నమస్కారం బాబు. మీ పేరు? నా పేరు రాంబాబు. రాంబాబు గారు, ఇప్పుడు రాబోయే ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఏ పార్టీకి వెళ్ళడానికి ఏముందండి, జగన్ గారు లేనిపోయిన ఎక్కడ లేని హామీలు ఇచ్చేస్తున్నాడే కానీ ఒకటి నెరవేరట్లేదు. గొప్పకి ఎన్నాలని ఎరువు ఎన్నాలని ఇచ్చేస్తే బాగుంటుంది. అరువు మాటలోనూ అరువు ఇది చెప్తున్నాడు. జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. మరి ఏది ఏమైనా కొంచెం ఆలోచించాలా, నిరుద్యోగులు కూడా ఆలోచించాలా. ఉద్యోగస్తులకేమో జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవంటాడు. మరి మామూలు డ్రైవర్లకి వీళ్ళకి ఏమి ఇవ్వడానికి లేదంటున్నాడు. మరి అలాంటప్పుడు మీరు ఇంక ఏమి ఇచ్చేదో ఎన్నాళ్ళ డబ్బుతో కొంటాడండి. ఒక కొండ ఉందంటే రాయా తీసుకు ఒక దగ్గర పెడితే కొండే తిరిగిపోద్ది. అలా ప్రభుత్వం సొమ్ము ఎన్నాలని ఇచ్చేస్తే ఇది మేలు ఏమి ఉపకారం జరుగుతుంది? నిరుద్యోగం నిండిపోయింది. ఏం చేయడానికి ఆయన దగ్గర ఏమి డబ్బులు లేవు. కోటలు దాటుకుంటా మాట్లాడుతున్నాడు ఎలక్షన్ గురించి. రేపు రాబోయే ఎలక్షన్కి ఏదో ప్రజల దగ్గర ఏదో మెప్పు పొందేయాలనే చేస్తున్నాడే తప్ప కష్టపడి ఏదో నిధులు నియామకాలు అలాంటి దాని గురించి ఏమీ ఆలోచించలేదు. మాట వస్తే డబ్బులు చల్లేస్తున్నాడు. ఆడవాళ్ళకి ఇదని ఇదని ఆడవాళ్ళని ఆకట్టుకుంటున్నాడు. మగవాళ్ళని కింద వేస్తున్నాడు. మగవాళ్ళు ఊళ్ళల్లో పని చేయమంటే పనికి కూడా రావట్లేదు. పని చేయమంటే పనికి రావట్లేదు. ఏం చేద్దాం, ఆడవాళ్ళకి వచ్చిన డబ్బులతో మగవాళ్ళు జర్జాగా ఖర్చు పెట్టుకుంటున్నారు. అంతే తప్ప ఏమీ సుఖం ఏమీ కనపడతలేదు. జగను ఏదో చేసేస్తాడు అది చేస్తాడు అంటున్నాం కానీ ఏమీ కనపడతలేదు. అలా జరుగుతుంది మరి జగన్ గారి పరిపాలన. అంటే గత ప్రభుత్వంలో లేని అధికారులు ఇప్పుడు ఈ అధికారం వచ్చిన తర్వాత బాగా అలర్ట్ అయ్యి సిన్సియర్గా చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ప్రజల సమస్యలు పట్టించుకోవడం కానివ్వండి, అట్లాంటివి తొందరగా చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? తొందరగా చేయడానికి ఏముందండి? అక్కడ తొందరగా చేయడానికి ఏమైనా డబ్బులు ఏమన్నా ఉందా? ప్రభుత్వం చేతిలో ఏమైనా డబ్బు ఉంటే ఏదైనా చేస్తారు. ఎన్నాళ్ళు అప్పు చేసి పప్పు గూడు చేసుకుంటే ఎన్నాళ్ళు నడుస్తుంది? ఏమీ ఇది లేకుండా ఇది చేయాలని చూస్తున్నాడు జగను. ప్రజలను ఆకట్టుకుందాం, ఆడవాళ్ళని ఆకట్టుకుంటున్నాడు. ఏదో నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్లో గెలవాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. అంతేగాని ప్రజలకి న్యాయం, నిరుద్యోగులకి ఏమీ సాయం చేయడానికి కుదరట్లేదు. అంటే గత ప్రభుత్వంలో కూడా నిరుద్యోగం అనేది ఉంది, కానీ ఇప్పుడు కొంచెం పర్లేదు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? అది గత ప్రభుత్వంలో నిరుద్యోగం అన్నది ఉంది, కానీ నిరుద్యోగులకి ఏం చేశాడు జగన్? ఏమీ చేయలేదు. ఎవరు చేసాడు? ఆడవాళ్ళకి ఆడపిల్లలకి ఏదో చదువు ఇదాని ఇదని అందరూ మాయతో డబ్బులతో మాయ చేస్తున్నాడు. మాయతోనే ఆయన ఇదవుతున్నాడే తప్ప మామూలుగా చేతి పనులు ఏమీ కనపడలేదు. ఎంత చేస్తే ఇదవుతుంది? వచ్చిన కంపెనీలు కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాయి. ఈయన చేసిన ఇబ్బందికి ఈయన చేసిన ఇదినేం చేస్తాడు అంటే బెదిరింపు ఎక్కువ, రౌడీయిజం, గూండాయిజం. వాళ్ళ తాత రాజారెడ్డి ఏదో విషయం అలాగే చేస్తారనే చూస్తున్నాడు. కానీ డబ్బులతోనూ రౌడీయిజం చేస్తే ప్రజలు ఓట్లు వేస్తారా? ఈయన అనుకుంటున్నాడు ఓట్లు వేసేస్తారని. ఒకవేళ ఏదైనా బయటకు చెప్తే ఎక్కడ ఏం చేస్తారని భయపడిపోయి ప్రజలు ఎవరో జగన్కే వేస్తామని అంటున్నారు. కానీ రేపు ఓట్లు ఇక్కడికి తెలంగాణలో కేసీఆర్కి ఎలా జరిగిందో జగన్ కూడా అదే జరుగుతుందని అందరూ అనుకుంటున్నారు. అనుకోవడం ఏంటి, మా దగ్గర అందరూ నోటంటే అదే వస్తుంది. ఎదుర్కొంటే మరి బయటపడిపోతే ఏం చేస్తారు? ఆ రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు ఏం చేస్తారు, ఎంపీలు ఏం చేస్తారో భయంతో భయపడిపోయి ఉండిపోతున్నారు. కానీ ఇది వాస్తవం కాదు. డబ్బుతో ఎన్నాళ్ళు మనిషిని కొనలేరు. కడుపు నిండా అన్నం పెడితే చాలు అంటావు. 10 లక్షలు ఇస్తే సరిపోతాయని అంటారా తీసుకున్న జనాలు? పోనీ వేస్తారని గ్యారెంటీ ఉందా? 10 లక్షలు కాదు, నేను 20 లక్షలు ఇస్తానంటావు. ప్రజలు ఎటు డబ్బులు ఇస్తే అదే వస్తాడు. ప్రజలు ఎలాగున్నారో ఈయన కూడా ప్రజలను ఆసరా తీసుకొని పరిపాలన సాయంత్రం చూస్తున్నాడు. కానీ ఇది అన్నిటికీ నెక్స్ట్ ఇయర్ మాత్రం జరగదు. ఇది జరగని పని. ఇతను అనుకుంటున్నాడు నేను డబ్బులు ఇచ్చేస్తున్నాను కదా, నేను అన్నీ చేసేస్తున్నాను కదా అని అంటున్నాడు. అతని దగ్గర ఉన్న ఎమ్మెల్యేలే బెదిరెడిపోతున్నారు. ఆయన పవర్లు లేవు వాళ్ళకి. అంతా జగనే చేయాలా, జగనే నొక్కియాలా, జగన్కే పేరు తెచ్చుకోవాలా. విలేజ్లో ప్రెసిడెంట్లు ఉన్నారు. ప్రెసిడెంట్కి ఏమైనా పవర్ ఉందా? వాలంటీర్లను పెట్టాడు. వాళ్ళకి అనుకూలంగా ఆయన ఎలా చెప్తే జగన్ ఎలా చెప్తే వాలంటీర్ అలాగే చేస్తారే తప్ప మనకి కావాల్సినట్టు చేయరు కదా. ఏదో డిగ్రీలు, బిఏలు, బీకామ్ చదువుకున్న వాళ్ళందరికీ 5,000, 4,000తోనే కదా వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేసామని గొప్పలు చెప్పుకొని మేము 8,000 ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాం, 2,000 ఉద్యోగాలు అని అంటున్నారు. ఎప్పటి నుంచో డిగ్రీలు చదువుకొని ఖాళీగా ఇంకా రిటైర్మెంట్ అయిపోవడానికి కూడా దగ్గరగా అవుతుంది. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి నిరుద్యోగ వృత్తి ఇచ్చాడా? నిరుద్యోగ వృత్తి ఏమన్నా ఇస్తే పోలే నెలకింత వస్తుందో లేకపోతే ఏదో విధంగా ఏజ్ అయిపోతుంది, ఉద్యోగాలు రావన్న ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యం లేదు.
మరి ఏం చేసుకుని నాకు ఓట్లు వేసేస్తారు, నాకు 75 స్థానాలు వచ్చేస్తానని కళ్ళకి అంటున్నాడు, పగటి కళ్ళకి అంటున్నాడు. కానీ జరిగే పని కాదు, జరగదు కూడా అనుకుంటున్నారు మామూలుగా, అంతే తప్ప ఇదేమీ ఇదైనటువంటిది కాదు. ఇది జరగని పని ఇది.